శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని వివేక చూడమండిలో సాధన చతుష్టయంలో ఆత్మ అభ్యాస ఉపదేశాన్ని చేస్తున్నారు. ఆత్మ జ్ఞానాన్ని బోధిస్తున్న జ్ఞానాన్ని ఊరికిన వింటే వచ్చేదేమి లేదు, అభ్యాసం చేసుకోమని చెప్తూ ఆ బ్రహ్మ జ్ఞానం అంటే ఏమి, దాన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలని చెప్తున్నారు. అర్థం చేసుకోవడమే దాన్ని దాటుకోవడం ప్రయత్నం చేద్దాము. పోయిన వారం కొద్ది శ్లోకాలు తత్వమసి అని చూసుకుంటూ ఉన్నాము. 2 వారాల నుంచి చదువుకుంటున్నాము. ఈ మృత్ కార్యం, మట్టి వల్ల తయారైన కార్యమే సకలం, ఘటము, కుండ మొదలైనవన్నీ. మట్టి కారణము, ఈ మృత్ ఆ కారణంతో తయారైన కార్యము కుండ మొదలైన సకలము. ఇప్పుడు ఇది అర్థం చేసుకోవడం ఎందుకు మనకు అవసరము? ఎప్పుడు చూసినా మాటికి మట్టి కుండ పెట్టుకొని ఎందుకు కూర్చుంటున్నామంటే అది అర్థం చేసుకోవడం అవసరము. ఏది తెలుసుకుంటే ఇంకా మళ్ళీ తెలుసుకోవాల్సిన అవసరం లేదో, ఏ ఒక్కటి తెలుసుకుంటే అన్నీ తెలుసుకోవచ్చో అని వేదం అదే పనిగా చెప్తుంటుంది. అదే పనిగా ఏ ఒక్కటి తెలుసుకుంటే యత్ జ్ఞాత్వా అని భగవద్గీతలో కూడా మన భగవంతుడు అదే చెప్తారు. యత్ జ్ఞాత్వా, మళ్ళీ ఇంక నీకు వేరేది తెలుసుకోవాల్సిన అవసరం లేదో దాన్ని అశేషత చెప్తాను, నువ్వు శృణు అని చెప్పారు ఆయన. ఆ విషయము ఒకటి తెలుసుకుంటే అన్ని తెలుసుకోవడం ఎట్లా? ఒకటి తెలుసుకుంటే అన్ని ఎట్లా తెలుస్తాయి? ఏది తెలుసుకుంటే అది తెలుస్తుంది కదా, ఒకటి తెలుసుకుంటే అన్ని ఎట్లా తెలుస్తాయి అని ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్నకి జవాబుగా చాందోగ్యోపనిషత్తులో ఉన్న విషయాల్ని మనము ఇవాళ నుంచి చూసుకుంటూ వెళ్దాం ఇక్కడి నుంచి. అందులోదే ఈ మట్టి కుండ ఎగ్జాంపుల్. ఒకటి తెలుసుకుంటే అన్ని ఎట్లా తెలుసుకుంటాము అంటే అట్లా తెలుసుకుంటాము. ఎట్లా అంటే మట్టి ఉన్నది, ఇప్పుడు కుండ సపరేట్ గా అర్థం చేసుకున్నాము. కుండలో ఉన్న వస్తువు ఏంటో మనకు తెలియదు, కుండ దేంతో తయారైందో తెలియదు. కుండాను ఉన్నది దాన్ని వాడుకోవడం ఒకటి వచ్చు అనుకోండి, అప్పుడు కుండగాని తెలుస్తుంది. ఒకవేళ కుండలో ఉన్నది మట్టి అని అర్థమైతే మట్టితోటి ఇంకేం చెయ్యొచ్చు అని చూసుకోవచ్చు. అప్పుడు మట్టి అర్థమైతే కుండగా ఇంకా వేరే వేరే రూపాలుగా ఉన్న మొత్తం సమస్తం అర్థమవుతుంది. మట్టి అర్థమైతే ఇవన్నీ అర్థమవుతాయి. కారణం అర్థమైతే కార్యాలు ఎన్నైనా ఉండొచ్చు. కార్యాలు ఒక కారణం నుంచి ఎన్ని రూపాలుగా నామాలుగా ఎన్ని కార్యాలైనా రావచ్చు, వికారాలు చెంది మార్పులు చెంది. కారణం తెలిస్తే కార్యాలు ఎన్నైనా ఉండొచ్చు. మనం సపరేట్ గా ఏదో చిన్న చిన్న వస్తువులు చూస్తే వీటన్నిటికీ అసలు కారణం ఏంటో చూసుకుంటే మూల కారణము సపరేట్ గా ఒక్కొక్క విషయం తెలుసుకోవక్కర్లేదు. మూల కారణం తెలిస్తే మొత్తం ఇవన్నీ తెలిసిపోయినట్టే కదా, వీటి గురించి తెలుస్తుంది. ఏదో ఒక పుండు ఉందనుకోండి, నాకు చేతికి ఒక పైన ఒక పుండులాగా కనిపిస్తుంది అనుకోండి, అప్పుడు దానికి ఎన్ని మందులు వేస్తాను, ఎన్ని బ్యాండేడ్లు వేస్తాను, ఎన్ని బ్యాండేజీలు కడతాను, దాన్ని ఎంత గోకుతాను, దాన్ని ఆపరేషన్ చేసి ఎంత పీకుతాను, అసలు దాని రూట్ కాజ్ ఏమో చూస్తే ఇది మొత్తం అర్థమవుతుంది. అసలు ఈ పైన ఎందుకు ఆ పుండు వచ్చిందని మొత్తం అర్థమవుతుంది. ఇంకెక్కడ బాడీలో వేరే చోట పుండ్లు వచ్చినా దానికి అసలు ఒరిజినల్ రూట్ కాజ్ ఏంటో తెలుస్తుంది, దానికి మందు వేయొచ్చు. ఎప్పుడైనా రూట్ కాజ్ చూడాలి. ఆ రూట్ కాజ్, మూల కారణము తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మట్టి కుండ అని చెప్తుంటారు. మట్టి కాజ్, కుండ దాని ఎఫెక్ట్. ఆ కాజ్ లో కూడా అది మెటీరియల్ కాజ్. మట్టి ఉంటే ఆటోమేటిక్ అది కుండ అయితే కాదు కదా. కుండ చేయడానికి ఇంకొకడు తెలివితేటలతో కూర్చున్నవాడు ఆలోచించి నేను చేస్తానని చేయవలసి ఉంటుంది. వాడు నిమిత్త కారణము, ఈ మట్టి ఉపాదాన కారణము. ఈ 2 కారణాలు ఉంటే ఒక కార్యం తయారైతుంది. అయితే ఈ మట్టి కూడా ఎక్కడి నుంచి వచ్చింది అని వెనక్కి వెళ్తే అన్నిటికన్నా వెనకాల ఉన్న మూల కారణము, రూట్ కాజ్ తెలుసుకోవాలి. అక్కడి దాకా తవ్వుతున్నాం ఇప్పుడు మనము. ఇక్కడ వివేక చూడమణిలో, అక్కడ భగవద్గీతలో మొదలు పెట్టాము ఈ తవ్వడము. ఉత్త తవ్వడం కాదు, మన సగర చక్రవర్తి యొక్క కొడుకులు 60,000 మంది తవ్వినట్టు అన్ని వైపుల నుంచి 4 దిక్కుల నుంచి తవ్వుతున్నాము. ఆ మూల కారణానికి, ఆ రూట్ కాజ్ కి, ఆ మూల దుంప దగ్గరికి వెళ్ళాలి. చాందోగ్యోపనిషత్తు అన్న యాంగిల్ నుంచి కూడా, ఆ దిక్కు నుంచి కూడా తవ్వి చూద్దాము. అందుకని ఇంత మనము తాపత్రయపడుతున్నాం. ఎందుకు అంటే ఆ తత్ పదార్థము త్వము, నువ్వే అసి అయి ఉన్నావు, అదే నువ్వే అయి ఉన్నావు అని చెప్తున్నాయి వేదాలన్నీ. వేదమైతే అసత్యం కాదు కదా, అది ఋతము. వేదాల్లో మంత్రాలు చెప్తున్నాయి ఇవన్నీ.
అది నిజమై ఉంటుంది. కాబట్టి దాని గురించి నాకు అర్థం కావట్లేదు అంతే విషయం. నేను కాకపోవడం కాదు. నాకు అర్థం కావట్లేదు. కాబట్టి ఆ జ్ఞానం కొంచెం లోపించింది. దాన్ని పూర్ణం చేసుకుందాం, నింపుకుందామని కూర్చున్నాము. కాబట్టి ఏమిది? ప్రతిదీ నిద్రాకల్పిత దేశకాల విషయ జ్ఞాత్రాది సర్వం యథా మిథ్య తద్వత్ ఆ విధంగానే జాగృతిలో కూడా జగత్తు మొత్తము స్వ అజ్ఞాన కార్యత్వత కల్పితమైన విషయము. అసలు కారణమేమి అంటే ఆ కల్పితమైన కార్యం సరే, అజ్ఞానం వల్ల, అజ్ఞానం అన్న దానికి కార్యం ఈ మొత్తం జగత్తు. అయితే అసలు కారణం ఏమి అంటే తత్వమసి, అది నువ్వే అయి ఉన్నావు. ప్రశాంతం అమలం బ్రహ్మ అద్వయం యత్ పరమై ఉన్నదో తత్ నువ్వే అయి ఉన్నావు. ఏదైతే భ్రాంతి చేత కల్పించబడుతున్నదో అది ఒకవేళ నిద్రలో కలగన్నట్టు అనుకున్నావనుకో, కలలో ఏవో నువ్వు అన్నీ సృష్టించుకుంటావు, అన్నీ నువ్వే అవుతావు, అన్నీ నువ్వే సుఖాలు దుఃఖాలు అనుభవిస్తావు. మెలుకున్నాకేమైంది? అదంతా నువ్వే అన్న విషయం నీకు తెలుస్తుంది కదా. అట్లానే ఈ మొత్తం విషయంలో నువ్వు అజ్ఞానమన్న అంధకారంలో, చీకట్లో, ఆ నిశిరాత్రిలో, నిద్రలో ఉన్నావు. మేల్కొంటే తెలుస్తుంది నీకు. ఆ ప్రబోధమేమి? ఆ ప్రబోధము ఆ ప్రభాత సమయంలో నీకు కలగవలసిన జ్ఞానము కలిగితే నీకు మెలకువ వచ్చి నువ్వెవరో నీకు తెలుస్తుంది. రాత్రి కలగంటే కన్నావు చాలాసేపు, తెల్లవారిన తర్వాత ఏం జరిగిందో కళ్ళు తెరవగానే నీకు వెంటనే ఎట్లా గుర్తొస్తుందో, ఈ నిద్రలో నుంచి కూడా, అజ్ఞానం అన్న నిద్రలో నుంచి నువ్వు కళ్ళు తెరవగానే తెలుస్తుంది. మొత్తం అన్నీ నీకు గుర్తుకొస్తాయి. అంతే కదా. దానికి నువ్వు గుర్తు చేసుకోవడమే నువ్వు చేయవలసిన సాధన. ఆ తత్తన్న పదార్థానికి ఏమీ లేవు. జాతి, నీతి, కులం, గోత్రం ఏమీ లేవు. నామ రూప గుణ దోషాలు లేవు. దేశకాల విషయాలన్నా ఏ కార్యాలతో దానికి సంబంధం లేదు. అటువంటిది ఒక తత్వ పదార్థం ఉంది. అదేదో కాదు, అది నువ్వే. దాన్ని ఆత్మని భావయ్య, నీ మనసులోనే నువ్వు భావించు. ఎందుకంటే భావిస్తూ భావిస్తూ అది అనుభవంలోకి తెచ్చుకోవాలి. నువ్వు చివరికి మెలకువ కలగగానే నీకు అన్ని నీలోనే ఉన్నాయన్న విషయం నీకు ఎట్లా తెలిసి నువ్వు ఒక్కడివై ఉన్నావో. కళలో దేశాలు, కాలాలు, పరిస్థితులు, విషయాలు, వస్తువులు అన్ని తయారు నువ్వే చేసుకున్నాక మెలకువ రాగానే అన్ని నీలోనే ఉన్నాయనట్ట తెలుసుకున్నావో, అట్లా తెలుసుకున్న తర్వాత నువ్వు ఒక్కడివే అయి ఉన్నావు కదా. ఇంకా అవన్నీ లేవు, నువ్వు ఒక్కడివే అయి ఉన్నావు. ఆ రకంగా ఉండడం అనుభూతిగా మిగలడము. ఓన్లీ నీకు కళ కన్నాను అన్న అనుభూతి ఒకటే మిగిలింది కదా. అట్లా నువ్వు ఇప్పుడు ఇవన్నీ భావిస్తూ ఉంటే అవన్నీ నీకు అనుభవంలోకి వస్తే నీకు మెలకువ వస్తుంది, ప్రబోధం కలుగుతుంది. అప్పుడు నువ్వు అనుభూతిగా అవన్నీ నీలో అనుభూతిగా ఉంటుంది. అంతే, నువ్వు నీలో నీ అంతటా నువ్వు ఉంటావు. అక్కడి దాకా అనుభూతిగా నీలో నువ్వు మిగిలిన దాకా దీన్ని నువ్వు భావిస్తూ ఉండడమే నువ్వు చేయగలిగిన పని. నీకు గుర్తుకొచ్చిన దాకా నువ్వు ధారణయా అని చెప్తూ ఉంటారు. మనం వ్యాస భాగవతంలో కూడా చదువుకుంటున్నాము ధారణ యోగంతో. దాన్ని మళ్ళీ పోతన భాగవతంలో చదువుతున్నాం, దాన్ని మళ్ళీ భారతంలో చదువుతున్నాము, భగవద్గీతలో చదువుతున్న ధారణ యోగంతో. దాన్ని ధరించి పట్టుకో, గట్టిగా పట్టుకో. దాన్ని ధ్యానంలో భావిస్తూ ఉండు. నువ్వు మర్చిపోయావు, మర్చిపోయింది నీకు గుర్తుకు రావాలి. అంతే కదా. స్మృతి పథంలో నుంచి జారిపోయిన విషయము మళ్ళీ ఆ ధారణ యోగంతో ఏమవుతుంది, మళ్ళీ అది ప్రేరేపించబడి, మనం అందుకే గాయత్రి మంత్రోపాసన ఎందుకు చేస్తాము? నా బుద్ధిని ప్రచోదనం చెయ్యి, నా బుద్ధిలో నుంచి జారిపోయింది ఇన్ఫర్మేషన్, ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం జారిపోయింది, నా బుద్ధిని ప్రచోదనం చెయ్యి నువ్వు కొంచెం ప్లీజ్ అని అడిగేది ఎందుకు? గుర్తుకొస్తే ఏమవుతుంది బ్రహ్మగారికి? ఒకసారి ఒకానొక సమయంలో ఆయన అన్ని మర్చిపోయి ఏం చేయాలని ఆలోచించి ఆయన తపస్సు చేసినప్పుడు ధారణాయోగంతో ఆ ధ్యానంలో ఉన్నప్పుడు ఆయనకి గుర్తొచ్చింది. ఆ స్మృతిలోంచి జారిపోయింది మళ్ళీ గుర్తొచ్చి అది మనసులో వ్యాపించి అది వాక్కుగా బయటకు వచ్చి దాంతో ఆయన నారదుల వారికి మొత్తం ఉపదేశం చేశారని నిన్ననే చదువుకున్నాము. అంతవరకు రావాలి. అంతవరకు నువ్వు ఎవరో నీకు గుర్తు రావాలి. పక్కన వాళ్ళు చెప్తే, పక్కన వాళ్ళు తత్వమసి అని చెప్తారు, అది నువ్వేరా, అది నువ్వేరా, అది నువ్వేరా, అది నువ్వే అయి ఉన్నావు అని చెప్తారు. అంటే మాత్రం ఆ భావన మనకు ఆటోమేటిక్గా ఎట్లా వస్తుంది?
ఆ ధారణా యోగంతో కూర్చొని ధ్యానంలో భావిస్తూ ఉంటే నేనెవరన్న విషయము నాకు గుర్తుకు రావాలి. అది బయట వాళ్ళు ఏం చేయలేరు. మనకు గుర్తు రావాలి. వచ్చినప్పుడు అవును నిజమే, అహం బ్రహ్మ అస్మి అనాలి. వాళ్ళు చెప్తారు, వేదాలన్నీ చెప్తాయి. వేదము, ఉపనిషత్తులు మొత్తం అందరూ, గురువుగారులందరూ అది నువ్వే అయి ఉన్నావు తత్వమసి అంటారు. అప్పుడు మనం అక్కడ కూర్చొని భావయ అని చెప్తారు. భావిస్తూ ఉంటే ఆ భావన మనసులో కలిగినప్పుడు, నేను నాకు గుర్తొచ్చినప్పుడు అవును నేను అహం బ్రహ్మాస్మి, ఇంకా అది అక్కడికి మన మహాప్రస్థానానికి చివరాఖరది. అక్కడికి వెళ్ళాలి. కాబట్టి జాతి లేదు, నీతి లేదు, కులం లేదు, గోత్రం లేదు, నామం లేదు, రూపం లేదు, గుణం లేదు, దోషం లేదు, దేశం లేదు, కాలం లేదు, విషయం లేదు, ఏమీ లేదు, ఉన్నదంతా నువ్వే. అది మనసులో భావించు. ఏదైతే వాక్కులకు, సకలానికి, మొత్తం వాక్కులన్నిటికీ అగోచరమై ఉన్నదో కానీ శుద్ధమైన బుద్ధికి తెలుస్తూ ఉంటుందో, ఆ శుద్ధమైన చిత్ ఘనము, అనాది వస్తువు నువ్వే అయి ఉన్నావు. భావించు, కూర్చొని ఆలోచించుకో, తెలుసుకో, గుర్తు చేసుకో. షడూర్ములకు ఆకలి, దప్పిక, దుఃఖము, సుఖము, శోకము, మోహము అన్న షడూర్ములతో నీకు సంబంధం లేదు. వాటన్నిటికీ అయోగివై ఉన్నావు. నీ మనసులోనే, నీ హృదిలోనే నువ్వే ఆలోచించుకుని గుర్తు చేసుకోవలసి ఉన్నది. యోగి ధ్యాన గమ్యం, ఆ తత్ పదార్థం అదేమి నువ్వే త్వమసి. దాన్ని భావించు నీలోనే కూర్చొని. నీలో ఉన్న విషయం పక్కవాడు ఎట్లా చెప్తాడు నీకు? నీలో ఉన్న విషయాన్ని నువ్వే ప్రయత్నం చేసుకొని భావించి ధారణలోనో ధ్యానంలోనో దాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవలసి ఉన్నది. నీ జ్ఞాపకం రాతే పక్కన వాళ్ళ జ్ఞాపకం ఉంటే ఉన్నది. నీకు గుర్తు వచ్చిందాకా నువ్వే ప్రయత్నం చేయవలసి ఉంటుంది. కాబట్టి ఇదిగో సత్తు లేదు, అసత్తు లేదు, సదసత్తులకు విలక్షణంగా ఉన్నది ఒకటి ఉన్నది. ఆ విషయం నువ్వే గుర్తు చేసుకోవలసి ఉన్నది. జన్మ, వృద్ధి, పరిణతి, అపక్షయము, వ్యాధి, నాశనం ఇట్లాంటి వాటన్నిటికీ దూరంగా ఉన్నది. అది నువ్వే అయి ఉన్నది. గుర్తు చేసుకోదాన్ని. అస్తభేదము, భేదాలేవి సమస్తము అస్తమించి ఉండగా భేదాలేవి లేకుండా ఉన్నది. అనపాస్తమైన ఉన్నది లేకుండా పోవడం అన్నది లేదు అని భగవద్గీతలో భగవంతుడు చెప్పారు. సత్ అన్నది ఉన్నది, దానికి లేకుండా పోవడం అన్నది ఉండదు అని చెప్పారు. అటువంటిదైన ఒకటి ఉన్నది. అది నిస్తరంగా జలరాశిలాగా నిశ్చలంగా ఉంటుంది. అది అంటే ఏదో అనుకుంటున్నావు, నువ్వే అయి ఉన్నావు. త్వమసి, ఆత్మలో భావయ్యదాన్ని. ఏకం ఏవ సత్. మళ్ళీ ఇవాళ ఇది కూడా చదువుకుంటాం. ఇక్కడ చూపిస్తున్న కొన్ని ముఖ్యంగా ఇవాళ నుంచి మనం చదువుకునే చాందోగ్యోపనిషత్తులోవే. మళ్ళీ అందులో కూడా ఇంకా విస్తారంగా మనకు ఉపనిషత్తు నేర్పిస్తూ ఉంటుంది. అది చూసుకుందాము. ఏకమేవ సత్, అది అనేక కారణాలుగా కనిపిస్తుంది. ఆ అది ఒక కారణం ఉంది అంటే మళ్ళీ ఇప్పుడు అనేక కారణాలు కూడా మళ్ళీ ఇంకా దీన్ని ఇంకొక రకంగా చూద్దాం. పోయిన వారం చూసుకున్నది కాకుండా సత్తు ఒకటి ఉన్నది, అది రూట్ కాజ్, అది మూల కారణము. అందులో నుంచి వేరే కారణాలన్నీ వస్తాయి. ఇప్పుడు ఏదో కుండ అన్నది కార్యం అనుకోండి. ఆ కుండకి కారణమేమి? మట్టి. ఆ మట్టి అన్నది ఒక కారణం ఉంది. అట్లాంటి ఎన్నో కారణాలు ఉంటాయి. ఏదో పాలలో నుంచి వెన్న వచ్చింది అనుకోండి, వెన్న కార్యము, పాలు కారణం కదా. ఈ కార్యమైన వెన్న బయటికి రావడానికి దాని ఉపాదాన కారణమేమి? పాలు. ఈ పాలకు కూడా కారణమేమి? ఆ మూల కారణం అవుతుంది. ఒక మూల కారణం, ఏకం ఏవ సత్ అన్నది మూల కారణము. అందులో నుంచి అనేకమైన కారణాలు వస్తాయి. ఆ కారణాల్లో నుంచి చాలా కార్యాలు వస్తాయి. ఇంతే కదా మొత్తం విషయం. కార్యకారణాలకి విలక్షణమైనది ఒకటి స్వయంగా ఉన్నది. కారణాంతరాలను కూడా తీసేసే కారణం, కారణానికే కారణమైనది ఒకటి ఉన్నది. కాలానికే కాలము, కారణానికే కారణమైనది ఒకటి ఉన్నది. అటువంటిది నువ్వే అయి ఉన్నది. దాన్ని ఆత్మలో భావించొద్దు. పక్కన వాళ్ళు భావిస్తే నీకు తెలుస్తుందా? నువ్వే భావించుకొని నువ్వు అనుభవంలోకి తెచ్చుకోవాలి. నువ్వే గుర్తు చేసుకోవాలి. నీ స్మృతి పథంలో నుంచి జారిపోయింది ఆ విషయము. మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకోవాల్సిన బాధ్యత నీదే. ఉన్నదని చెప్తాము, తత్వమసి అని చెప్తాము. అహం బ్రహ్మాస్మి అని నీకు అర్థమైందాకా ఇంతే పనిలో ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. అది
నిర్వికల్పం. వికల్పాలు, వికారాలు లేనిది. అనల్పం, అల్పమైంది, కొంచెమైంది కాదు, అది అనంతమైంది. అక్షరమైంది, అది క్షరం లేనిది. అది క్షరాక్షర విలక్షణం. అది అక్షరం అని చెప్తారు, మళ్ళీ క్షరాక్షర విలక్షణం అంటారు. క్షరానికి అక్షరానికి విలక్షణమైంది. ఎందుకు? ఇప్పుడు నా కుండ క్షరము, ఎందుకంటే కుండ ఉంటుంది, పగులుతుంది. కుండ ఉన్న పగిలిన మట్టి అయితే అట్లా ఉంటుంది కదా, క్షరం కాకుండా. కాబట్టి క్షరము నా కారణము, కుండ నా కార్యము. అయితే ఈ మట్టి కూడా ఉండొచ్చు, పోవచ్చు. దానికన్నా వెనకాల ఉన్న రూట్ కాజ్ ఏమి? అది ఈ అక్షరము. ఇక్కడ మట్టి కుండ క్షరాక్షరాలైతే, కుండ క్షరము మట్టి అక్షరమైతే, ఈ మట్టి కన్నా కూడా అక్షరమై ఉన్నది, దానికి కూడా కారణమై ఉన్నది ఒకటి ఉన్నది. వీటన్నిటికీ పరంగా దాన్ని చూడాలి. అంత దాకా వెళ్ళాలి. తవ్వి 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 మొత్తం భగీరథ ప్రయత్నం చేసి చివరికి అక్కడి నుంచి మొత్తం జ్ఞాన గంగను దింపి, ఆ తర్వాత నువ్వేంటో నువ్వు తెలుసుకున్న దాకా, నీకు గుర్తొచ్చిన దాకా నువ్వు విశ్వామిత్రుడై మొత్తం అంతా, విశ్వానికి ముందు అమిత్రుడు, విశ్వానికి మిత్రుడు, అమిత్రుడు, అటు ఇటు రకరకాలుగా చేసి ఏదో ఒకటి ఫైనలీ బ్రహ్మర్షి అయినా కూడా సరిపోలేదు. అది ఇంకా చివరికి ఆత్మారామత్వం కలిగిన దాకా ప్రయత్నం నీకు నువ్వే చేసుకోవాలి. విశ్వామిత్ర మహర్షికి ఎవరొచ్చి ఆ ప్రయత్నం అంతా చేశారు? ఎవరొచ్చి ఆయన కోసం ఆ తపస్సులు చేశారు? ఎవరొచ్చి ఆయన కోసం ప్రయత్నాలు చేశారు? ఆయనే చేసుకున్నారు కూర్చొని. ఎవరికి వాళ్ళు చెయ్యాలి, అది తెలిసిందాకా. కాబట్టి నువ్వేం చెయ్యి, ఆత్మని భావయ, తత్వమసి అని మేము చెప్తాము, నువ్వు దాన్ని ఆత్మలో భావించు అని. ఇంతవరకు మనము పోయిన వారం చూసాము 261వ శ్లోకం వరకు. ఇక్కడ ఇంక 2-3 శ్లోకాలు ఆత్మని భావయ చూసుకొని అక్కడి నుంచి మనము భగవద్గీతలో ఎక్కడెక్కడి విషయాలు చెప్తున్నారో చూసుకుని అక్కడి నుంచి చాందోగ్యోపనిషత్తుకి వెళ్దాము. యత్ విభాతి సత్ అనేకధా భ్రమాత్ నామరూపగుణ విక్రియాత్మన హేమవత్ స్వయం అవిక్రియం సదా బ్రహ్మ తత్వమసి భావయ ఆత్మని. సదా ఎల్లప్పుడూ అవిక్రియం, దానికి వికారాలు లేవు, క్రియలు లేవు, అది ఊరికి ఉంటుంది అంతే. సదా ఎల్లప్పుడూ వికారాలు లేకుండా ఉంటుంది, అది ఒకటి ఉన్నది. స్వయంగా దానికి ఏమి వికారాలు లేవు. కానీ హేమవత్, బంగారం లాగా, బంగారానికి ఏం పని ఉంది? అది ఆభరణాలు కావడానికి. బంగారానికి ఆభరణాలు అవ్వాల్సిన అవసరమైన ఊరు ఉంటుంది అంతే. దాన్ని ఆభరణాలుగా చేసుకొని వాడుకున్నాను ఇష్టం. ఈ విషయం చాలా ముఖ్యం. ఇది ఇక్కడ చెప్తాను, చాందోగ్యంలో చెప్తాను. ఎన్నిసార్లు చెప్పవలసి వస్తుందో నాకు ఇది విషయం నా బుద్ధికి తగులుకునేది అక్కడ ఉంచుకుని నిలబడ్డదాకా. కాబట్టి ఇక్కడ కూడా చెప్పుకుంటాను. ఇప్పుడు బంగారం లాగా ఉంటుంది. అయితే బంగారము ఆభరణాలు అయితేనే దాన్ని వాడుకోవడానికి వీలుగా ఉంటుంది. బంగారాన్ని ఒక ముద్ద ఉందనుకోండి, నా దగ్గర ఒక 10 ఏమంటారు దాన్ని, కాకులు అనుకోండి, దాన్ని ఏమంటారేమో, ఏదో ఒకటి ఎంతో కొంత కొంచెం బంగారం ఉందనుకోండి, దాన్ని ఆ మొత్తం బంగారం ముద్దని నేను ఎక్కడ పెట్టుకొని తిరుగుతాను నాకు బంగారం ఉందని చెప్పడానికి? దాన్ని రకరకాలుగా ఆభరణాలుగా తయారు చేసుకుంటే మెళ్ళలోనో, చెవులకో, చేతులకో, కాళ్ళకో వేసుకొని తిరుగుతాను. ఆభరణాలుగా దాన్ని వాడుకోవచ్చు. బంగారం ముద్దగా దాన్ని ఏమి చేయలేను, నేను వాడుకోవడానికి వీల్లేదు. అయితే ఈ బంగారం ముద్దలో ఆభరణాలన్నీ ఉన్నాయి. ఎందుకంటే చేస్తే బయటకు వస్తాయి. ఆభరణాలుగా వాటిని తయారు చేస్తే బంగారం ముద్దలో నుంచి ఆభరణాలు బయటకు వస్తాయి. కాబట్టి బంగారంలో ఆభరణాలు ఉన్నాయి. ఎట్లా ఉన్నాయి? అవ్యక్తంగా ఉన్నాయి. అవి ఇంకా వ్యక్తం కాలేదు. బయటపడి ఒక రూపాకారాన్ని తీసుకొని పేరుతోటి బయటపడి కనిపించట్లేదు. లోపల ఉన్నాయి, తయారు చేస్తే బయటకు వస్తాయి. అయితే దీనికి వేరుగా లేవు. అది బంగారమే, మొత్తం బంగారమే. అయితే ఒక రూపాన్ని తీసుకుంది, దానికో పేరు ఉంటుంది. ఇది చేతులకు వేసుకునేది కాబట్టి ఏదో కడియము, ఏదో చెవులకు పెట్టుకునేది కుండలము, ఏదో నడుము పెట్టుకునేది వడ్డాను, మెళ్ళ వేసుకునేది గొలుసు అని దానికి ఒక నామము, దానికి ఒక రూపము. ఈ నామరూపాలు రెండు అవ్యక్తంగా ఆ బంగారంలో ఉంటాయి. ఆ హేమవత్, ఆ హేమానికి దానికి పాటికి దానికి ఏమి ఆభరణాలుగా ఉండవలసిన అవసరం లేదు, లేకుండవలసిన అవసరం లేదు. అది ఊరు ఉంటుందంతే. అయితే ఆభరణంగా ఉంటేనే అది వ్యవహారానికి పనికి వస్తుంది. ఆభరణాలుగా అది మార్పు చెందితేనే అది పనికి వస్తుంది. మట్టి చూద్దాము, మట్టిగా ఉంటే దాన్ని వాడుకోవడానికి లేదు. మట్టిని కుండగానో ఇంకేంటో చేసుకుంటే దాన్ని వాడుకోవడానికి, వ్యవహారానికి పనికి వస్తుంది. ఒక నామంతో, రూపంతో. అది ఊరి మట్టిగా ఉంటే అది అవ్యక్తంగా ఉంటుంది.
అది వేరే అవస్థలో వేరే స్థితిలో ఉంటుంది. అది ఒక స్థితిలో ఉంటుంది, అది అట్లా ఉంటుంది. దాని స్థితిని దాని పరిస్థితిని మార్చి దానికి ఒక రూపాన్ని ఇచ్చి దాని పేరు కావాలంటే పెట్టుకోవచ్చు, పెట్టుకుని దాన్ని వాడుకోవడానికి వీలుగా తయారు చేసుకోవాల్సి వస్తుంది. ఆ వాడుకోవడానికి వీలుగా తయారు చేసినప్పుడు అది వ్యక్తం అవుతుంది. అంతకన్నా ముందు మట్టిలో అవ్వకుండా అవ్యక్తంగా ఉన్నది. ఈ మట్టి, ఆ బంగారము, ఆ పాలు, వెన్నని, ఇప్పుడు వెన్న ఉందనుకోండి, యాక్చువల్గా చాందోగ్యోపనిషత్తులో దీనికి వ్యాఖ్యానం రాసుకుంటూ భగవత్పాదులు దానికి మళ్ళీ భావాలు, ఆయన భాషను రాశారు, దానికి భావాలు రాస్తూ ఎంతమంది ఈ పాల గురించి చెప్పినప్పుడు ఒక మంచి ఉదాహరణ చెప్పారు. ఎవరైనా మీ ఇంటికి వచ్చి వెన్న ఇమ్మని అడిగితే, మా ఇంట్లో వెన్న లేదు, ఇదిగో పాలున్నాయి, పాలలోనే వెన్న ఉంటుందిటే, పాలు తీసుకొని పో అని ఇస్తామా? అది అవ్యక్తంగా ఉన్నది వెన్న పాలలో. దాన్ని బయటికి తీస్తే అది వెన్న అవుతుంది. అది వాళ్ళు ఏం చేసుకోదలుచుకున్నారో వెన్నతోటి దానికి ఉపయోగకరంగా ఉంటుంది. నువ్వు ఇప్పుడు పాలు ఇస్తే వాళ్ళు పాలు తీసుకొని వెళ్ళి దాన్ని తోడుపెట్టి దాన్ని పెరుగైన తర్వాత దాన్ని చిలికి దాన్ని దాని తర్వాత కొంచెం వేడి చేస్తే నెయ్యి అవుతుంది, లేకపోతే వెన్నగా ఉంటుంది. ఇవన్నీ వాళ్ళు చేసుకుంటారు. నిన్ను అడిగిందేమి, వాళ్ళు వాడుకోవడానికి ఉపయోగంగా రెడీగా ఉన్న వెన్న ఉన్నదా? లేదు. మా ఇంట్లో పాలున్నాయి తీసుకెళ్ళంటే నువ్వు వాళ్ళు ఒకటి అడుగుతుంటే నువ్వు ఒకటి చెప్పినట్టు ఉంటుంది. కాబట్టి అవ్యక్తంగా ఉండేవి ఉంటాయి. ఆ రకంగా అవ్యక్తంగా కారణంలో వ్యక్తము అవ్వకుండా ఉన్న వస్తువులు ఉంటే ఉన్నాయి. అసలు కారణానికి మాత్రము క్రియలు లేవు, వికారాలు లేవు. అవ్వచ్చు కావాలనుకుంటాడు, కోరుకుంటే, లేకపోతే లేదు. ఆ రకంగా ఒకవేళ బంగారంలాగా అవిక్రియంగా అది అట్లా ఉంటుంది. దానికి కావాలనుకుంటే నామరూప గుణాలతోటి విక్రియం అవుతుంది, అది వికారాలు చెందుతుంది. చెంది తర్వాత దానికి ఆ పేరు ఎవరు పెట్టేది? మళ్ళీ ఈ వాడుకోబోతున్న వాడు దానికి ఒక పేరు పెట్టుకుంటాడు. ఆ భ్రమతోటి అనేకధ ఎన్నో విధాలుగా ఆ సత్తే విభాతి కనిపిస్తుంటుంది. ఆ సత్తే ఇన్ని విధాలుగా ఉపయోగానికి రెడీ అయ్యి తయారయ్యి పేరు పెట్టుకొని వ్యవహారానికి సిద్ధంగా ఉంటుంది. ఇప్పుడు వ్యవహారానికి సిద్ధంగా ఉన్న కుండని, లేదా ఆ వెన్నని, లేకపోతే ఆభరణాన్ని చూసి ఇంతే మొత్తం ఫైనల్ అల్టిమేట్ చివరాఖరు అనుకుంటే ఎట్లా? దాని వెనకాల బంగారం ఉన్నది, మట్టి ఉన్నది, పాలు ఉన్నాయి. వాటి వెనకాల కూడా ఉన్నవి ఉన్నాయి. పాల వెనకాల ఆవు ఉంటుంది, దాని వెనకాల గడ్డి ఉంటుంది, దాని వెనకాల ఇంక భూమి ఉంటుంది, భూమి వెనకాల వర్షం ఉంటుంది, వర్షం వెనకాల ఏదో తాపం ఉంటుంది, తాపం వెనకాల గాలి ఉంటుంది, గాలి వెనకాల ఆకాశం, ఆకాశం ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడి దాకా వెళ్ళాలి, తవ్వుకుంటూ రూట్ కాజ్ దాకా. అట్లా వెళ్ళడమే భావించడము. అట్లా వెళ్ళడమే ఆత్మలో అది నువ్వే అన్న విషయం తెలుసుకున్న దాకా భావించడము. యత్ విభాతి సత్, ఇదే చదువుకుంటూ అనిపించింది. తవ్వుకుంటూ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి కాబట్టి యత్ విభాతి దగ్గరికి వెళ్ళేసరికి సదా దగ్గర స్టార్ట్ చేసి యత్ విభాతి దాకా ఇక్కడ కింద నుంచి పై దాకా వెళ్తున్నాం మనము. యత్ విభాతి సత్ అనేకధా భ్రమాత్ నామరూప గుణ విక్రియాత్మన హేమవత్ స్వయం అవిక్రియం సదా బ్రహ్మ తత్వమసి భావయ ఆత్మని. చెప్పడం మేము చెప్తాము, ఆలోచించుకునేది నువ్వు ఆలోచించుకో అని చెప్తారు గురువులు. అదే విధంగా చెప్తారు జగద్గురువులు. అదే చెప్తాయి వేదాలు, ఉపనిషత్తులు. యత్ చకాస్తి అనపరం పరాత్పరం ప్రత్యక్ ఏకరసం ఆత్మలక్షణం సత్య చిత్సుఖం అనంతం అవ్యయం బ్రహ్మ తత్వమసి భావయ ఆత్మని. యత్ ఏదైతే అనపరం, అపరమైనది ఇంకటి వేరేది లేదు. ఇంకొకటి ఏదైనా ఉండి నన్ను ప్రకాశింప చేయడం కాదు, వేరేది ఉండి నన్ను ప్రకాశింప చేయవలసిన అవసరం లేదు, నన్ను కనిపించ చేయవలసిన అవసరం లేదు. స్వయంగా చకాస్తి ప్రకాశించేది ఒకటి ఉన్నది. ఎందుకు ప్రకాశింప చేయడం? మళ్ళీ మనం మట్టి కుండ, బంగారం, నగలు, పాలు, వెన్న చూసుకుందాం. మట్టిలో కుండ ఉన్నది కానీ అవ్యక్తంగా ఉన్నది. దాన్ని ప్రకాశింప చేయాలి, బయటపడి కనిపించేటట్టు, అది వ్యక్తమయ్యేటట్టు ఉపయోగానికి వీలుగా తయారు చేయాలి కదా. దాని పేరు ప్రకాశించడం అంటారు. తెలుగులో పుస్తకాలని ప్రింటింగ్ చేసేటప్పుడు పబ్లిషర్స్ అని చెప్పేటప్పుడు తెలుగులో ట్రాన్స్లేట్ చేసినప్పుడు ప్రకాశకులు అంటారు.
పబ్లిష్ చేసి అందరికీ కనిపించేటట్టు వ్యక్తమయ్యేటట్టు చేస్తారు. నా బుద్ధిలో ఒక ఐడియా ఉంది, నేను నా పుస్తకంలో రాసుకున్నాను, అందరికీ కనిపించాలి అంటే దాన్ని ఎవరో ఒకళ్ళు పబ్లిష్ చేయాలి. అట్లా ఒక కుండ పనికి రావాలి అంటే అది బయటపడి కనిపించాలి, దాన్ని బయటపడి ఒక కుండాకారంలో తెచ్చేవాళ్ళు కూడా ఉండాలి. ఇప్పుడేమి, ఇది స్వయంగా ప్రకాశిస్తుంది, స్వయంగా అది ఆ మట్టి టెక్నికలీ మట్టి దానంతట అది కుండ కాదు, కుండగా చేసేవాడు ఒకడు కావాలి. బంగారం దానంతట అది ఆభరణం కాదు, బంగారాన్ని ఆభరణాలుగా తయారు చేసి ప్రకాశింపచేసేవాడు, బయటపడి అది ఒక ఆభరణంగా కనిపించేటట్టు వ్యక్తమయ్యేటట్టు చేసేవాడు ఒకడు కావాలి. పాలు దానంతట అది వెన్న కాదు, పగిలిపోతాయి ఊరుకుంటే. కానీ పాలని చేయవలసిన విధంగా మార్పులు చెందేటట్టు చేసి అందులో నుంచి వెన్నని బయటికి తీసుకొచ్చేవాడు ఒకడు ఉంటాడు. వీళ్ళందరూ బయటికి తీసుకొచ్చి దాన్ని ప్రకాశింపచేసే వాళ్ళందరూ నిమిత్త కారణాలు. అయితే ఆ పాలో మట్టో బంగారమో ఉపాదాన కారణము. ఈ పాలలో నుంచి వెన్న బయటికి తీసేవాళ్ళు, కుండలో మట్టిలో నుంచి కుండ బయటికి తీసేవాళ్ళు, బంగారంలో నుంచి ఆభరణాలను బయటికి తీసేవాళ్ళు నిమిత్త కారణాలు. ఇప్పుడు ఈ నిమిత్త కారణము మళ్ళీ వేరేగా ఏమీ లేదు. ఒకవేళ ఆ సత్తు పదార్థము ఉపాదాన కారణము అందులో నుంచి ఇవన్నీ వస్తాయి, మొత్తం జగత్తంతా సత్తు పదార్థంలో నుంచి వస్తుంది అంటే అప్పుడు సత్ ఆ మూల కారణము, రూట్ కాజ్, ఉపాదాన కారణము మెటీరియల్. ఆ మెటీరియల్లో నుంచి యాక్చువల్గా ముడి పదార్థం అంటాం కదా, ఆ రా మెటీరియల్లో నుంచి ఆ జగత్తును బయటకు తీసేందుకు ఇంకోటి ఎవడైనా ఉన్నాడంటే లేడు. స్వయం ప్రకాశం ఇది, దాంట్లో నుంచే అదే బయటికి తీస్తుంది. వేరే సపరేట్ గా సరుకు సరంజామా లేదు, అది సొంతంగా మెటీరియల్ అదే అని ఇందులో చెప్తున్నారు. హేమవత్ స్వయంగా అదే బంగారం లాగా మట్టిలాగా వాటిలాగా అది సొంతంగా ఉపాదాన కారణము, రా మెటీరియల్ అదే. అయితే దాన్ని అందులో నుంచి ఎవరైనా బయటపడేసి కనిపించేటట్టు వ్యక్తమయ్యేటట్టు చేస్తున్నారు ఇంకోళ్ళు థర్డ్ పార్టీ అంటే లేరు. అదే అనపరం, అపరంగా వేరే వాళ్ళు ఇంకొకళ్ళు లేరు. అదే స్వయంగా ప్రకాశిస్తుంది బయటపడి జగత్తుగా, ప్రాణులుగా, రూపాలుగా, బంగారాలుగా, మట్టిగా, పాలుగా. అందులో నుంచి మళ్ళీ మార్పులు చెంది మళ్ళీ వెన్నెలుగా, ఆభరణాలుగా, కుండలుగా. కాబట్టి అది హేమవత్ ఉంటుంది, అనపరంగా చకాస్తి చేస్తుంటుంది. కాబట్టి ఇక్కడ ఉపాదాన కారణం, ఇక్కడ నిమిత్త కారణం, రెండు కారణాలు అదే. ఎందుకంటే అది రూట్ కాజ్, అది మూల కారణము. అది పరాత్ పరం, పరానికి కూడా పరం. ఏం పరానికి పరము? ఇహపరాలని చెప్పుకుంటాము. ఈహం అంటే ఈ ప్రపంచము, పరం అంటే ఏదో స్వర్గం అనుకుందాము, లేకపోతే ఈహం అంటే ఇదంతా మొత్తం బ్రహ్మాండం అంతా జగత్తంతా ఈహము, పరం అంటే ఏదో మోక్షం అనుకుందాము. ఈహ పరాలకి కూడా పరంగా ఉంటుంది ఇది, ఆ మోక్షానికి కూడా పరంగా ఉంటుంది, ఆ మొత్తం స్వర్గాది లోకాలన్నిటికీ పరంగా ఉంటుంది. ఈహానికి పరానికి కూడా పరంగా ఉండే పదార్థం అది. అన్నిటికీ మూల కారణం. నువ్వు ఎంత దూరం వెళ్తావో తవ్వుకుంటూ ఆ ఫైనల్గా ఇంకా తవ్వడానికి ఏమీ లేకపోతే ఆ పదార్థం ఇది. కాబట్టి అది ఎత్ అనపరంగా చకాస్తి చేస్తుందో, అది పరానికే పరమై ఉన్నదో, ప్రత్యక్ ఏకరసం, అది ఆత్మ లక్షణం. ప్రత్యక్ ఆత్మ అని పిలుస్తారు. ప్రత్యేక ఆత్మ అంటే నీలోనే ఉన్నది, నీలోనే లోన ఉన్నది. అటువంటిది ఏకరసంగా ఒక్కటిగా నీ ఆత్మ అయి ఉన్నది, నువ్వే అయి ఉన్నది. ఇంతకీ ఏమది అంటే సత్యచిత్ సుఖం, సత్ చిత్ ఆనందం, సుఖం. సత్య అంటే సత్, చిత్, సుఖం అంటే ఆనందం. సచ్చిదానందమై ఉన్నది, అంతం లేకుండా ఉన్నది. అంతం ఉన్నది అంటే ఆ అంతానికి అవతల ఇంకేమైనా ఉండవలసి వస్తుంది. ఎందుకు అంటే ఒక అంతం ఉన్నది అంటే, టేబుల్ ఉన్నది అనుకోండి, ఈ రూమ్ లో టేబుల్కి ఒక ఎండ్ ఉందంటే ఆ టేబుల్ అవతల ఇంకేదైనా ఉంటుంది. అవతల ఏమీ లేదు. మనం మొత్తం నువ్వు ఏది పరం అనుకుంటున్నావో ఆ మొత్తం అన్ని పరాలకి ఇది పరంగా ఉన్నది, కాబట్టి దానికి అంతుండే అవకాశమే లేదు. అది అవ్యయము, దానికి నాశం అన్నది లేదు. అది పైగా అవ్యయం, అది ఖర్చు అయిపోవడం అన్నది లేదు. అదే ఉపాదాన కారణం, రా మెటీరియల్ అదే సప్లై చేసుకుంటుంది, అదే రకరకాలుగా వ్యక్తం చేసుకుంటుంది, నిమిత్త కారణము. అది దాన్ని
దాంట్లో నుంచే దాని మెటీరియల్నే తీసి అదే దాని సొంత తెలివితేటలతోటి అదే స్వయంగా ప్రకాశింపజేసుకుంటుంటే కూడా ఎక్కడ నశించిపోవడం అన్నది లేదు. మ్యాటర్ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయిడ్ అని చెప్తారు మన వాళ్ళు చాలా గొప్పగా సైంటిస్టులు. ఇది మ్యాటర్ కూడా కాదు, మ్యాటర్ కూడా అదే, మ్యాటర్లో నుంచి వచ్చే ఆబ్జెక్ట్స్ కూడా అదే, మ్యాటర్లో నుంచి ఆబ్జెక్ట్స్ ని తయారు చేసే మ్యాటర్ కూడా అదే. దానికి వ్యయం అయిపోవడం అన్నది లేదు. ఇట్ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయిడ్. అయితే ఏం జరుగుతుంది ఇక్కడ? అది నువ్వు కూర్చొని ఆత్మలో అర్థం చేసుకో. జరుగుతున్నది ఏమో, ఇదంతా మార్పులతో కూడి ఉన్నది. దాని పేరు బ్రహ్మ. మార్పులతో కూడి ఉన్నది, మారుతూ ఉన్నది, జగత్తుగా కనిపిస్తూ ఉన్నది అని అనిపిస్తూ ఉన్నది. బ్రహ్మాండం అనుకుంటున్నావు, ఆ బ్రహ్మాండం అంతా కూడా బ్రహ్మమే. దాని బయట ఉన్నది మొత్తం ఆ బ్రహ్మమే. ఆ బ్రహ్మం నువ్వే. దాన్ని నీ ఆత్మలో భావించుకో. యచ్చకాస్తి అనపరం పరాత్పరం ప్రత్యక్ ఏకరసం ఆత్మలక్షణం సత్యచిత్ సుఖం అనంతం అవ్యయం బ్రహ్మ తత్వమసి భావయ ఆత్మని. ఉక్తం అర్థం ఇమం ఆత్మని స్వయం భావయ ప్రధిత యుక్తిభిః ధియా సంశయాదిరహితం కరాంబువత్ తేన తత్వ నిగమః భవిష్యతి. ఇంతవరకు ఇమం ఉక్తం, ఇంతవరకు ఏదైతే చెప్పబడ్డదో ఆ విషయాన్ని, దాని యొక్క అర్థాన్ని, పరమార్థాన్ని, అది చెప్తున్న యథార్థాన్ని నీ స్వయంగా నువ్వు ఆత్మని నీలోనే నువ్వు భావించుకో. ఇంతవరకు చాలా చెప్పాము. చెప్తున్న విషయాన్ని వింటూ ఉంటే తెలిసేది లేదు, మనసులో భావించుకోవలసి వస్తుంది ఏంటి చెప్తున్నారని. ఉత్తగా కూర్చొని ఏం ఆలోచించుకుంటాం ఏం చెప్పారని. ఉత్తగా కూర్చొని ఆలోచిస్తే పనికిరాదు. ఇప్పుడు నేను చెప్తున్నాను ఇక్కడ, లేకపోతే నాకన్నా గొప్ప వాళ్ళు పండితులు, నాకన్నా గొప్పగా ఆత్మతత్వంలో నిష్ణాతులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా చెప్తారు. యూట్యూబ్స్ లో నిండా ఉంటాయి, టీవీస్ లో వస్తూ ఉంటాయి, పుస్తకాల నిండా రాశారు. ఏం జరుగుతుంది ఇప్పుడు? ఇదే నాదొకటే చెప్పుకుందాము. నేను చెప్తున్న ఈ వివేక చూడమనినే ఇదే మళ్ళీ 4-5 సార్లు వింటారు. ఒకసారి చెప్తే కొంత అర్థమైనట్టు ఉంటుంది, రెండోసారి వింటే కొంత అర్థమైనట్టు ఉంటుంది, మూడోసారి ఇంకొంచెం అర్థమైనట్టు ఉంటుంది, నాలుగోసారికి ఏమైతుంది, 3-4 సార్లు వినేసరికి మనసు మొత్తం నాకు అర్థమైంది అంటుంది. ఇంకా తర్వాత ఇంక కొత్తగా వినదు అది. బికాజ్ అవే మాటలు ఉంటాయి. నేను ఇప్పుడు ఏ మాటలు చెప్తున్నానో అవే రికార్డింగ్ చేసి యూట్యూబ్ లో పెడితే అదే రికార్డెడ్ మ్యాటర్ అరిగిపోయిన టేప్ రికార్డర్ లాగా అదే పనిగా వింటే కొత్తది ఏమున్నది? ఆ విన్నదే వింటే ఇంకా అక్కడ ఊరుకుంటుంది మనసు. అయితే ఆ విన్నదాన్ని మనసులో ఆలోచించుకోవడం మొదలు పెడితేనే అది అందులో నుంచి కొత్త ఇన్ఫర్మేషన్ బయటికి తీస్తుంది. ఎన్నో ప్రతితాలున్నాయి, ఎన్నో గ్రథితమైన గ్రంథస్థమైన విషయాలున్నాయి. గ్రంథస్థమైన విషయాలతో పాటు ఇప్పుడు మనకి అప్పుడు శంకరాచార్యుల వారి టైంకి లేని అవకాశం మనకి ఇప్పుడున్న అవకాశం ఏమి అంటే టీవీలు ఉన్నాయి, యూట్యూబ్లు ఉన్నాయి. వీటన్నిటితోటి మనము వింటూ చూస్తూ చదువుకుంటూ తర్వాత యుక్తులతోటి, ఉపాయాలతోటి మన ధియా తెలివిలోనే ఏవో ఒక ప్లానింగ్ ఉండాలి. ఉపాయం లేని వాడిని ఊళ్ళో నుంచి తరమేమని చెప్పారు. ప్రతివాడికి ఏవో ఒక ఉపాయాలు ఉండాలి. వీళ్ళు చెప్తున్న విషయాలు ఇంతమంది చెప్తున్నారు, వేదాలు చెప్తున్నాయిట, మరి ఇంత చెప్తున్న విషయాలు ఏం చెప్తున్నాయి అని ఆలోచించుకోవాలి. వాడు ఊరికి వింటే పనికిరాదు. యుక్తితోటి దాన్ని ఏదో విధంగా తెలివితేటలతోటి, ఉపాయాలతోటి, ప్రయత్నాలతోటి, పైగా యుక్తి యోగంతో బుద్ధిలో ధియా వాడు భావయ చేయాలి. ఊరికి శ్రవణం చేస్తే సరిపోదు, మననాదులతో భావించవలసి ఉంటుంది. అప్పుడేం జరుగుతుంది? సంశయము ఆదిగా ఉన్న విషయాలన్నీ రహితం లేకుండా పోతాయి. సంశయ ఆది అన్నారు. సంశయం అంటే అనుమానం అనుకోండి. సంశయం కాక ఇంకా రకాలున్నాయి. విపర్యయం అని ఉంటుంది, అసంభావన అని ఉంటుంది. ఈ 3 ముఖ్యంగా పెద్ద దొంగలు, గూడుపుట అనే టైప్ లో దొంగలు ఈ 3. సంశయాలు, విపర్యయాలు, అసంభావనలు చాలా బాధ పెడతాయి. మనం భావిద్దామని కూర్చుంటే ముందు సంశయాలు, అంటే నిజంగా ఇదంతా నిజమేనంటావా అని ముందు అనుమానం స్టార్ట్ అవుతుంది. ఇంకా దాన్ని తట్టుకోవడం చాలా కష్టం.
మనసు ఇంకా ఆ క్వశ్చన్ అడిగిందంటే దానికి జవాబు నిజంగా చెప్పాలి. దానికి ఎన్నో యుక్తులతోటి, ఎన్నో టెక్నిక్స్ తోటి పుస్తకాలు చదివి దానికి చూపించి, యూట్యూబ్‌లో వీడియోస్ అన్నీ వినిపించి, సొంతంగా ఆలోచించుకొని దానికి ఎంతో చాకచక్యంతోటి, నైపుణ్యంతోటి, తెలివితేటలతోటి దానికి జవాబు చెప్పాలి. దానికి అనుమానం వచ్చిందంటే. ఇదంతా నిజమేనా అని మనసు అడిగిందంటే చెప్పు కూర్చొని జవాబు. లేకపోతే అది వినదు మాట. తర్వాత విపర్యయం ఇంకొక ప్రాబ్లం. అది నిజంగా ఇది ఉంటుందా? అబ్బో! ఇదంతా అసంభవం అండి. అబ్బో! నిజంగా జరుగుతుందంటారా? ఇదంతా అసంభవం అని అది విపర్యయం లేదంటున్నది. ఇదంతా ఇట్లా జరగదు, చెప్పడం కష్టము అని వ్యతిరేకంగా ఆలోచిస్తుంటున్నది. వీళ్ళు ఇట్లానే చెప్తారు గానియండి అని ఆలోచిస్తున్నది. అది ఒకవేళ అట్లా అన్నదంటే మాత్రం వీళ్ళు నిజంగా ఇట్లా చెప్తారు, నిజంగా ఉండే తత్వం మొత్తం ఇదంతా నాదే అంటారు నిజంగానా? మరీ చెప్తారు వీళ్ళు. అబ్బో! వీళ్ళు చెప్పేవన్నీ మనం వింటే ఇంకా అయిపోతాము. ఈ ఈ ఇల్లు వాకిలి వదిలిపెట్టి తిరగాల్సొస్తుంది. అంతా నేనేమి తెలుస్తూనే ఉంది మరి నాకు దెబ్బ తగిలింది, నొప్పి పుడుతూనే ఉంది గదా! అని ఒకవేళ అది అన్నదంటే ఆ సంశయం ఇదంతా నిజమా అని అడగడం ఒకటి. కాదిదంతా అని ఒకవేళ చెప్పడం మొదలుపెడితే విపరీత భావన తీసుకొచ్చిందంటే మాత్రము ఇంకెంత తిప్పలు పడైనా సరే దానికి అవునా కాదని అది అన్నదాకా చెప్పవలసి ఉంటుంది. మూడోదొకటుంటుంది. ఈ సంశయము, విపర్యయం అయిపోయిన తర్వాత అసంభావన ఉంటుంది. అసంభావన ఇది కాదంటున్నది. కాదంటుంది. అంటే ఇది నిజమేనా అని అడగడం ఒకటి. ఇది వేరే రకంగా ఉంటుంది అని వ్యతిరేక భావన ఉండడం ఒకటి. మూడోది అసంభవం, ఇది అసలు నాట్ పాసిబుల్ అట్ ఆల్ అని చెప్తుందది. అభావన, అది అసలు భావించడం మానేస్తుందది. అది అసలు ఆయనతో భావించడం మానేస్తే ఆత్మని భావయ్య అని వీళ్ళెంత చెప్పినా, ఎవరెంత చెప్పినా, భగవంతుడే చెప్పినా అది ఇంకది వినదు. అది అభావన స్థితిలోకి వచ్చిందట. అసంభవం ఇది లైట్ తీసుకో అని ఒకవేళ అది అన్నదంటే మాత్రం కష్టమైపోతుంది. ఈ 3 రకాలుగా మనసు ఏడిపించుకొని తింటుంది. ఈ మూడిటిని ఏదో విధంగా దానికి సమాధానం దొరికిందాకా దాన్ని సమాధానపరచవలసి ఉంటుంది. దాని పేరు భావించడం. మనసులో కూర్చొని భావించు, దాన్ని ఆలోచించు. దానికి ఎగ్జాంపుల్స్ తోటి చెప్పు. నువ్వు చూస్తున్నావు కదా కళ్ళతోటి అని దానికి చెప్పు. అది నమ్మాలి, అది అనాలి. అన్నదాకా చెప్తే ఏం జరుగుతుంది? తేన దానితోటి తత్వ నిగమము, యథార్థము ఉన్న విషయము కర అంబువత్, అరచేతిలో నీళ్లు ఎంత శుద్ధంగా, నిర్మలంగా, క్లియర్‌గా నీ కళ్ళకి నీకు కనిపిస్తాయో అట్లానే అది భవిష్యత్తు కాగలదు. అంతవరకు భావించాలి. అది చాలా క్వశ్చన్స్ తెస్తుంది మనసు. సంశయము, విపర్యయము, అసంభావన అని రకరకాల క్వశ్చన్స్ అన్ని పట్టుకొని వస్తుంది. అది మరి దాని పని చేస్తుంది. దానికి ఎక్స్ప్లెయిన్ చేసి అది నమ్మేదాకా నువ్వు బుద్ధితోటి దానికి చెప్పవలసి ఉంటుంది. ఎన్నో యుక్తులతోటి చెప్పవలసి ఉంటుంది. ఎన్నో బుక్స్ అన్ని రాసి పెట్టారు, పెద్దలందరూ చెప్తున్నారు. అవన్నీ దానికి వినిపించవలసి ఉంటుంది. అది అన్నదాకా కూర్చొని భావించు. ఇంతవరకు చెప్పిన విషయము. ఉక్తం అర్థం ఇమం ఆత్మని స్వయం భావయ ప్రధిత యుక్తిభిః ధియా సంశయాదిరహితం కరాంబువత్ తేన తత్వ నిగమః భవిష్యతి అని ఇక్కడికి మనము ఇంకా అవ్వలేదు. ఆయన ఇంకా తత్పదార్థం గురించి చెప్తూనే ఉన్నారు. కానీ దాన్ని ఇక్కడికి ఆపి మనము తత్వమసి దగ్గర ఆయన మొదలు పెడుతూ ఉన్నారు. ఇంతవరకు మన శంకర్ల వారు చెప్పిన విషయము, మన భగవంతుడు భగవద్గీతలో ఎక్కడెక్కడ చెప్పాడు 2, 3 చాలా చూపించను, చాలా చోట్ల ఉన్నాయి. కానీ 1, 2 చూపిస్తాను నాకు బాగా ఎక్కువ నచ్చినవి. మీరు మళ్ళీ వెళ్ళి చూసుకోవాలి. ఎందుకంటే నేను చేస్తే పక్కన వాడు చేస్తే మీకు తెలీదు, మీరు చేస్తేనే మీకు తెలిసేది. కాబట్టి నేను చేసుకున్న హోంవర్క్లు నేను చేస్తాను, నా ఎక్సర్సైజెస్ నేను చేస్తాను, నేను రాసుకునే నోట్స్ నేను రాసుకుంటాను, నేను భావించేది నేను భావిస్తాను. ఇవన్నీ మళ్ళీ ఎవరికి వాళ్ళు చేసుకుంటేనే వాళ్ళకి తెలిసేది. పక్కవాడు చెప్పి వీడు వింటే వీడికి వచ్చేది చాలా తక్కువ. ఊరికి ఉన్నది అని తెలుస్తుంది. దాంతో అది భావనలోకి ఎట్లా వస్తుంది ఎవరికి వాళ్ళు చేయకపోతే. కాబట్టి నేను కొంచెం చూపిస్తాను, 3 చోట్ల చూపిస్తాను, మీరు ట్రై చేయండి. ఇక్కడ 257 దగ్గర సదసత్ విలక్షణం అంటారు. అది సత్ అని చెప్పుకుంటూ మళ్ళీ సత్తుకి అసత్తుకి కూడా విలక్షణమైంది అని ఎట్లా చెప్తాము? సదసత్ విలక్షణము అని చెప్తారు, సత్ అని చెప్తారు. అప్పుడే అదే సత్ అని చెప్పి అది సత్కి అసత్తుకి కూడా వేరుగా ఉంటుంది, సదసత్ కాదని చెప్తారు మళ్ళీ. అది మన భగవద్గీతలో ఉంది, అది చూద్దాము.
ఈ 13వ అధ్యాయంలో భగవద్గీతలో క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగంలో ఆయన మళ్ళీ అదే చెప్తారు. నా సత్ తత్ నా అసత్ ఉచ్యతే అంటారు ఆయన. అది సత్ కాదు, తత్ పదార్థము. అసత్నా అంటారు, అసత్ కూడా కాదంటారు. సత్ కాదు, అసత్ కాదు అంటారు. మళ్ళీ అదే సత్ పదార్థం అని చెప్తారు. దాన్ని ఎట్లా అర్థం చేసుకుంటాము? ఇదే విషయాన్ని మనం వివేక చూడమని ఇందాక చూసినట్టే. ఇప్పుడు ఏదో కుండ ఉన్నది, కుండ కార్యం కదా, అది ఒక రూపం తీసుకొని వచ్చింది. అది అసత్, ఎందుకంటే కుండ పగిలిపోవచ్చు, అది ఇంకా వేరే రూపాల్లో ఉండొచ్చు, అది ఏమైనా కావచ్చు. అయితే కుండ పగిలిపోయినాక కూడా పగిలినా కుండగా ఉన్నా అది మాత్రం మట్టే కదా, మట్టికి మార్పు లేదు. కాబట్టి మట్టి సత్, కుండ అసత్. అయితే ఆ కుండ అసత్ మనకు అర్థమైంది, దాన్ని పక్కన పెడతాం. ఇప్పుడు ఈ మట్టి ఆ సత్ పదార్థం భగవత్ పదార్థమా? కాదు కదా. ఈ రెండు విషయాల్లో ఈ రెండింటిని బట్టి చూస్తే ఇన్ కంపారిజన్ ఈ రెండిట్లలో మట్టి సత్. ఈ మట్టికి మట్టి ఉండొచ్చు పోవచ్చు, మట్టి ఉన్నా పోయినా ఉన్న పదార్థం ఏమి, అది సత్. కాబట్టి కిందికి వచ్చి చూసినప్పుడు సదసత్తులుగా వేరుగా కనిపిస్తున్నవి. వాటన్నిటిలో కూడా ఆ సత్తు కన్నా ఇంకా ఏదైనా పరంగా ఉందా, ఆ సత్తుకి ఇంకా ఏమైనా పరంగా ఉందా అని వెతుకుతూ వెతుకుతూ వెనక్కి వెళ్తే ఇంకా మారేది లేదు, ఇంకా దాన్ని మించిన సత్తు లేదు అన్నప్పుడు ఆ సత్తు పరబ్రహ్మం అన్న సత్తు అని దాన్ని అర్థం చేసుకోవాలి. మళ్ళీ ఇదే విషయము, ఇదిగో ఎత్ ఏదైతే జ్ఞాత్వా తెలుసుకుంటే అమృతత్వం కలుగుతుందో, ఎత్ జ్ఞాత్వా ఇంకా వేరేది తెలుసుకోవాల్సింది ఉండదో, ఎత్ జ్ఞానం ప్రోక్తం అజ్ఞానం ఎత్ అతః అన్యథా వేరేది ఉండదు. ఎత్ ప్రవక్ష్యామి, ఎత్ జ్ఞేయం ఏది తెలుసుకోవాల్సి ఉందో తత్ ప్రవక్ష్యామి చెప్తాను. ఎత్ జ్ఞాత్వా ఏది తెలుసుకుంటే నీకు ఇంకా అమృతత్వం వస్తుందో అని చెప్తున్నారు. ఏది ఒక్కటి తెలుసుకుంటే ఇంకా అన్ని తెలుసుకున్నట్టే అన్న విషయం మాటికి అందుకని చెప్తారు. కాబట్టి ఇది సత్ కాదా అసత్ కాదని చెప్తారు. అదే విషయం ఇక్కడ వివేక చూడమనిలో సదసత్తుల కదా విలక్షణంగా ఉంటుంది. ఎందుకని చూసుకున్నాం కదా, ఇంకెప్పుడు క్వశ్చన్ మనకి ఆ క్వశ్చన్ అనుమానమే రాకూడదు. సత్ అని చెప్తారు, మళ్ళీ సత్ కాదని చెప్తారు. ఎందుకు అంటే ఇక్కడ లోకల్ లెవెల్ సత్తులు కాదు, ఎన్ని కాజెస్ అయినా ఉండొచ్చు. అయితే ఫైనల్ అల్టిమేట్ రూట్ కాజ్ ఏంటో అది సత్తు, మిగిలినవి కూడా సత్తులు ఉంటాయి. తర్వాత ఇంకొకటి చూద్దాం. ఇది 257లో చూసాం కదా, ఇంకొకటి చూద్దాం. ఎందుకు నేను ఇది మూడెందుకు ముఖ్యంగా పట్టుకున్నానంటే ఇది సదసత్ విలక్షణం కదా, అట్లాంటి విలక్షణాలు 3 పట్టుకున్నాను. ఇంకా చాలా ఉన్నాయి, 3 పట్టుకున్నాను. ఇది సదసత్ విలక్షణం. రెండో విలక్షణం చూద్దాం. 61లో ఇంకా 61లో ఇంకొక విలక్షణం ఉంది. ఈలోగా 59లో ఇక్కడ ఒక అందమైన మాట ఉంది. అస్తభేదం అనపాస్త లక్షణం, భేదాలేవి లేనిది అనపాస్తమైన లక్షణంతో ఉన్నది. లేకుండా పోవడం అన్నది లేనిది. అపాస్తం అంటే లేకుండా పోవడం, లేకుండా పోవడం అన్నది లేని లక్షణంతో ఉన్నది. లేకుండా పోవడం అన్నది లేనిది అన్నది మన సత్పదార్థం అన్న ఈ కాంప్లికేటెడ్ ఫ్రేజ్ ని మన భగవంతుడు కూడా 2వ అధ్యాయంలోనే చెప్పారు. సాంఖ్యయోగంలో 2వ అధ్యాయంలో ఆయన నా అసతః విద్యతే భావః నా సతః అభావః విద్యతే. అసతః అసత్తుకి భావం ఉండడం అన్నది నా విద్యతే ఉండదు. అసత్తుకి ఉండడం అన్నది లేదు. సతః సత్ అన్న పదార్థానికి అభావం లేకుండా పోవడం అన్నది నా విద్యతే లేదు. సత్తుకి లేకుండా పోవడం అన్నది లేదు. సతః అభావః న విద్యతే అన్న విషయాన్ని ఇక్కడ అనపాస్త లక్షణం అని చెప్పారు. లేకుండా పోవడం అన్నది లేని లక్షణంతో ఉన్నది మన సత్ అని. ఇంకొకటి చూపిస్తాను, ఇంకొక లక్షణం. ఈ లక్షణాలు ఎందుకు చూసుకుంటున్నామంటే మరి తప్పనిసరి, మనకు వేరే మార్గం లేదు, తెలుసుకోవాలి. ఇక్కడే ఉన్నది క్షరాక్షర విలక్షణం. అది
ఇదేమో ఇక్కడ సదసత్ విలక్షణము, ఇక్కడేమో అనపాస్త లక్షణము, ఇక్కడేమో క్షరాక్షర విలక్షణము. క్షరానికి అక్షరానికి కూడా విలక్షణంగా ఉన్న అక్షరము. ఎందుకు? ఏదో నశించిపోయేది కుండ, పగిలిపోవచ్చు. కుండ పగిలినా కూడా ఉండేది ఆ మట్టి, అదే అక్షరము. అయితే ఆ మట్టి కూడా పోతే కూడా ఉండేది ఒకటి ఉన్నది, అది ఇంకా ఫైనల్ అల్టిమేట్ అక్షరము, అది సత్. అది ఇంతకెవరు? నువ్వే అని చెప్తారు. ఇట్లాంటివి ఇక్కడున్న వాటిలోనే కొన్నిట్లో చూసుకుంటే భగవద్గీతలో ఎన్నున్నాయో మొత్తం చూసుకోండి. హోంవర్క్ లాగా చేస్తేనే, మీరు భావిస్తేనే మీకు తెలిసేది. పక్కన వాడు చెప్తే మనకు తెలియదు. నేను చాలా నోట్స్ రాసుకున్నాను ఇక్కడ, కానీ చూపించను, మీరు చేసుకోండి. పరమపరం, పరాత్పరం అట్లాంటివన్నీ చాలా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడి నుంచి మనము మన చాందోగ్యోపనిషత్తులోకి వెళ్దాం. కొద్ది వారాలు పడుతుండొచ్చు. ఈ చాందోగ్యోపనిషత్తులో మొత్తం అంతా ఉపనిషత్తు చెప్పుకోవట్లేదు, మనము 6వ అధ్యాయం చూసుకుంటున్నాము. ఈ 6వ అధ్యాయంలోనే తత్వమసి అన్న విషయాన్ని మన వేదం మనకు చెప్తూ ఉన్నది. చాందోగ్యోపనిషత్తులో ఈ చాప్టర్లో, ఈ అధ్యాయంలో 6వ అధ్యాయంలో 16 సెక్షన్స్, ఖండాలు ఉంటాయి. అదంతా తత్వమసి గురించే చెప్తుంది. తత్వమసి, తత్పదార్థమేమి, త్వం పదార్థమేమి, నువ్వు అది ఎట్లా అయి ఉన్నావని నువ్వు ఎట్లా తెలుసుకుంటావు అన్న విషయమే ఉంటుంది. అది మొత్తం ఈ సెక్షన్, ఈ మొత్తం అధ్యాయానికి, చాప్టర్కి సబ్జెక్ట్ మ్యాటర్. అందుకని ఇది ఒక్కటి ఇప్పుడు చెప్పుకుంటున్నాం. మళ్ళీ ఎప్పుడైనా వెనక్కి వచ్చి మళ్ళీ మనం ఎట్లయినా ఉపనిషత్తులు చదువుకునే సమయంలో చాందోగ్యోపనిషత్తుని పైనుంచి కింది దాకా చదువుతాము. ఈ ఒక్క తత్వమసి భాగాన్ని మాత్రం ఇక్కడ చూసుకుందాము. ప్రథమ ఖండంలో ఉన్నాం మనం, మొదటి ఖండంలో. అప్పుడేం జరిగిందంటే, ఈ మొదటి ఖండంలో ఎవరెవరితో ఏం చెప్తున్నారని ఒక చిన్న కథ చెప్తారు. ఒక చిన్న కథతోటి ఆ విషయాన్ని, ఎందుకంటే మనసు ఎప్పుడైనా కథ చెప్తే వింటుంది. ఒక అసలే హార్డ్ సబ్జెక్ట్ ఇది. ఏదైనా సరే, మామూలు ఈజీ సబ్జెక్ట్ అయినా సరే, విషయం చెప్తా అంటే అంత ఇంట్రెస్ట్ చూపించవచ్చు, చూపించకపోవచ్చు. కథగా చెప్తే వింటుంది. కథ చెప్తా అంటే మనసు వచ్చి కూర్చుంటుంది. అందుకని మన వేదము మన కోసమే కథగా చెప్తుంటుంది. ఎన్నో గంభీరమైన విషయాలు, గహనమైన లోతైన విషయాల్ని, ఉదాత్తమైన విషయాల్ని కథలుగా చెప్తుంది. ఎందుకంటే ఆ విధంగా పట్టుకుంటామని. ఒకవేళ అది కథగా చెప్తే మనం కథను పట్టుకొని పక్కకి వెళ్ళిపోయామనుకోండి, యథార్థాన్ని, పదార్థాన్ని, అసలు ముఖ్యార్థాన్ని పక్కన పెట్టి కథ పట్టుకొని పక్కకి వెళ్ళిపోతే మాత్రం కష్టమవుతుంది. కానీ అది కథగా చెప్పకుండా విషయాన్ని డ్రైగా చెప్తే మనసు అస్సలు వినదు, పట్టుకోదు. అందుకని మన వేదం కూడా అంత దయతో ప్రయత్నం చేస్తుంది. మనం కూడా చూసుకుందాము. ఈ మొదటి ఖండంలో ఒక కథ ఉంటుంది. శ్వేతకేతు హ ఆరుణేయ ఆస. ఆరుణేయుడు అని ఒక పండితుడు ఉన్నారు. వారి తండ్రి గారి పేరు అరుణుడు అయిండొచ్చు. అరుణి కొడుకు ఆరుణి, ఆరుని కొడుకు ఆరుణేయుడు. ఆ ఆరుణేయుడు, ఆయన పేరు శ్వేతకేతు. శ్వేతకేతు అని ఆస ఉండేవాడు. తంహ పితా ఉవాచ. ఆ శ్వేతకేతుతో, ఆ ఆరుణేయుడైన శ్వేతకేతుతో ఆయన తండ్రి గారు ఆరుణి ఈ విధంగా, ఆ పిత, తండ్రి గారు, ఉవాచహ అన్నారు కదా. ఏమన్నారంటే, శ్వేతకేతో వస బ్రహ్మచర్యం నవై సౌమ్య అస్మత్ కులీనః అననూచ్యః బ్రహ్మబంధు ఇవ భవతీతి. తండ్రి గారు ఏమన్నారంటే శ్వేతకేతో బ్రహ్మచర్యం వస, బ్రహ్మచర్యంలోకి ప్రవేశించిన ఆయన, ఆ విధంగా బ్రహ్మచర్యంలో వసించు. బ్రహ్మాన్ని, వేదాన్ని అధ్యయనం చేస్తూ ఆ వేదోక్తమైన విషయాలని ఆచరిస్తూ ఉండు. ఆ విధంగా బ్రహ్మచర్యాన్ని ఆచరించు. ఓ సౌమ్య బాబు, అస్మత్ కులీనః మన కులంలో వాళ్ళెవరైనా సరే, అననూచ్యః వేదాన్ని అధ్యయనం చేయని వాళ్ళు,
బ్రహ్మబంధు పేరుకు మాత్రం బ్రాహ్మలై ఉన్నవాళ్ళు, కానీ బ్రహ్మాన్ని వేదాన్ని మాత్రం చదువుకోని వాళ్ళు, అటువంటి వాళ్ళు మన కులంలో నా భవతి లేరు నాయన. మన వాళ్ళందరూ వేదాన్ని అధ్యయనం చేసి ఆ వేదోక్తమైన విధి విధానాల్లో జీవనాన్ని గడుపుతూ ఉన్నవాళ్లే. అందరూ ఆ విధంగా ఆచరిస్తూ ఉన్నవాళ్లే. కాబట్టి ఏదో మా తాతలు అని గొప్పలు చెప్పుకోవడం కాదు. మా తాతగారు కూడా గొప్ప పండితుడండి, మా బాబాయ్ గారికి వేదాలు బాగా వచ్చండి అని చెప్తే మరి నీకేమయ్యింది? నువ్వేం చేస్తున్నావు? నువ్వు నేర్చుకున్నావా, చదువుకుంటున్నావా వేదాలంటే? లేదు, కానీ వాళ్ళకు వచ్చు అని చెప్పినట్టు ఊరికినే పేరుకు మాత్రం నువ్వు బ్రాహ్మడిగా ఉండడానికి తగదు నాయన. అందరము పరబ్రహ్మం నుంచే వచ్చాము. ప్రతి వాళ్ళము బ్రహ్మాన్ని తెలుసుకోవలసి ఉన్నది. దానికి మార్గము వేదాలు. ఆ మార్గమైన వేదాలను, బ్రహ్మాలను అధ్యయనం చేయవలసి ఉంది. ఆ విధంగా నువ్వు వసించిన ఆయన వెళ్ళి అధ్యయనం చేయి తండ్రి అని వాళ్ళ నాన్నగారు ఇతి ఆ విధంగా శ్వేతకేతుతో చెప్పారు. శ్వేతకేతు ఆరుణేయ ఆసా తం పితా ఉవాచ శ్వేతకేతో వస బ్రహ్మచర్యం నవై సౌమ్య అస్మత్కులీనః అననూచ్యః బ్రహ్మబంధుః ఇవ భవతి ఇతి. అప్పుడేం జరిగిందంటే, సహః 12 వర్షః ఉపేత్య 24 వర్షః సర్వాన్ వేదాన్ అధీత్య మహామనాః అనూచానమాని స్తబ్దః ఏయాయ తం పితా ఉవాచ. సహ ఆ శ్వేతకేతు అప్పటికి ఆ పిల్లాడికి 12 వర్షాలు, 12 సంవత్సరాలు. ఆ 12 వర్ష సహా 12 సంవత్సరాలున్న ఆ పిల్లాడు ఉపేత్య వెళ్ళి 24 వర్ష 24 సంవత్సరాల్లో, ఆయనకి 24 సంవత్సరాలు వచ్చేసరికి సర్వాన్ వేదాన్ వేదాలన్నింటినీ అధీత్య అధ్యయనం చేసి మహామనాహ మొత్తం వేదాలను నేను చదువుకున్నాను అన్న గర్వంతో అనూచానమాని చెప్పింది చెప్పినట్టు వేదాల్లో ఉన్న పెద్ద పెద్ద ఖండాలను, పెద్ద పెద్ద భాగాలను కూడా వల్లెవేయగలిగిన వాడు, ఉన్నది ఉన్నట్టు అప్పజెప్పగలడు. నేను కాబట్టి ఇంత గొప్పగా వేదాన్ని అధ్యయనం చేశాను, మొత్తము నేర్చుకున్నాను, ఎక్కడ అడిగినా అప్పచెప్పగలను అన్న విద్యాభిమానంతో ఉన్నవాడు అనూచానమాని. దాంతోపాటు ఈ గర్వంతో, ఆ అభిమానంతో స్తబ్దుడయ్యాడు. ఎవరి ముందు నమ్రత లేకుండా, అణకువ లేకుండా ఉన్నాడు, పొగరుతో ఉన్నాడు. ఆ విధంగా ఉన్నవాడై 12 సంవత్సరాలకి చదువుకోవడానికి వెళ్ళినవాడు 24 సంవత్సరాలకి, 12 సంవత్సరాల తర్వాత ఏయాయ తిరిగి వచ్చాడు. ఆ విధంగా తిరిగి వచ్చిన తన కొడుకుతో, ఆ శ్వేతకేతుతో పితా ఆయన తండ్రి గారు ఈ విధంగా ఉవాచ అంటూ ఉన్నారు. సహః 12 వర్షః ఉపేత్య 24 వర్షః సర్వాన్ వేదాన్ అధీత్య మహామనాః అనూచానమాని స్తబ్దః ఏయాయ తం పితా ఉవాచ. తండ్రి గారు ఏమన్నారంటే, శ్వేతకేతో ఎన్ను సౌమ్య ఇదం మహామనాః అనూచానమాని స్తబ్దః అసి ఉత తం ఆదేశం అప్రాక్ష్యః ఏన అశ్రుతం శృతం భవతి అమతం మతం అవిజ్ఞాతం విజ్ఞాతం ఇతి కథం ను భగవః సహ ఆదేశః భవతి ఇతి. వాళ్ళ నాన్నగారు శ్వేతకేతుతో ఏమన్నాడంటే, ఓ శ్వేతకేతు, ఎన్ను సౌమ్య ఇదం, ఏంటి బాబు ఇది? మహామనాః అంత గర్వంతో, అనూచానమాని చెప్పింది చెప్పినట్టు ఒప్పగించగలను, నాకంతా తెలుసు అన్న విద్యాభిమానంతో, స్తబ్దః అణకువ లేకుండా అసి ఉన్నావే ఉత
నువ్వు ఇంత వేదాలు నేర్చుకున్నానన్న గర్వంతో, అభిమానంతో, పొగరుతో ఉన్నావు. అయితే మరి ఆ విషయాన్ని ఉపదేశంగా అప్రాక్షః అడిగి పొందావా? ఆ జ్ఞానాన్ని, ఆ బ్రహ్మ జ్ఞానాన్ని, బ్రహ్మ విద్యను నువ్వు ఉపదేశంగా పుచ్చుకున్నావా? దేనివల్లైతే అశ్రుతం శృతం భవతి, ఇంతకు ముందు విననిది ఇప్పుడు అంతా విన్నట్టే ఉంటుంది. అమతం మతం, ఇంతకు ముందు ఆలోచించనిది ఇప్పుడు మొత్తం ఆలోచించినదై ఉంటుంది. అవిజ్ఞాతం విజ్ఞాతం, ఇంతకు ముందు తెలియనిది ఇప్పుడు మొత్తం తెలిసినదై ఉంటుంది. అటువంటిది నువ్వు నేర్చుకున్నావా? ఏ ఒక్కటి వింటే అన్నీ విన్నట్టే అవుతుందో, ఏ ఒక్కటి ఆలోచిస్తే అన్నీ ఆలోచించినట్టు అవుతుందో, ఏ ఒక్కటి తెలుసుకుంటే అన్నీ తెలిసినట్టు అవుతుందో, అటువంటి ఒక్కదాన్ని నువ్వు ఉపదేశంగా పొందావా అని వాళ్ళ తండ్రి గారు అడిగితే, ఆయనతో కొడుకు శ్వేతకేతు ఈ విధంగా అంటున్నాడు. భగవాన్ కథం సహ ఆదేశః భవతి ఇతి. కథం, ఏ విధంగా సహ ఆదేశః భవతి, అదెలా కుదురుతుందండి నాన్నగారు? అదెలా సాధ్యమవుతుంది? ఒక్కటి వింటే అన్ని విన్నట్టు, ఒక్కటి తెలుసుకుంటే అన్ని తెలుసుకున్నట్టు, ఒక్కటి అనుభవంలోకి వస్తే అన్నీ వచ్చినట్టు ఎట్లా కుదురుతుందండి? ఏది ఒకటి తెలుసుకుంటే ఆ ఒకటి తెలుస్తుంది. ఒకటి తెలుసుకుంటే అన్ని ఎట్లా తెలుస్తాయి? ఒకటి తెలుసుకుంటే ఇంకోటి ఎట్లా తెలుస్తుంది? అదెట్లా సాధ్యమవుతుందండి అని కొడుకు అడిగాడు. శ్వేతకేతో ఎన్ను సౌమ్య ఇదం మహామనాః అనూచానమాని స్తబ్దః అసి ఉత తం ఆదేశమప్రాక్ష్యః ఏన అశ్రుతం శృతం భవతి అమతం మతం అవిజ్ఞాతం విజ్ఞాతం ఇతి. కథం ను భగవః సహ ఆదేశః భవతి ఇతి. ఇంకప్పుడు తండ్రి గారు మన శ్వేతకేతుకు ఆ జ్ఞానాన్ని ఉపదేశం చేస్తున్నారు. అది ఎలా కుదురుతుందండి? అది ఎట్లా ఉంటుంది అని ఆయన అడిగాడు కదా మన శ్వేతకేతు. అటువంటి విజ్ఞానము ఎట్లా ఉంటుందండి? అదెలా సాధ్యం అన్నదానికి తండ్రి గారు చెప్తూ ఉన్న జవాబు, యథా సౌమ్య ఏకేన మృత్పిండేన సర్వం మృణ్మయం విజ్ఞాతం స్యాత్ వాచారంభణం వికారః నామధేయం మృత్తికా ఇది ఏవ సత్యం. సౌమ్య, ఓ సౌమ్యుడా చూడు మరి, యథా ఏ విధంగానైతే ఏకేనా ఒక్కటే మృత్పిండేన మట్టి ముద్దతో సర్వం మృణ్మయం అని విజ్ఞాతం స్యాత్, ఒక్క మట్టి ముద్ద గురించి తెలుసుకున్నావనుకో, ఆ మట్టి ముద్దతో ఎన్నైనా తయారు చేయొచ్చు. ఆ మట్టితో కుండలు తయారు చేయొచ్చు, ఆ మట్టితో కూజాలు తయారు చేయొచ్చు, ఆ మట్టితో ఏవైనా మూర్తులను, బొమ్మలను తయారు చేయొచ్చు, ఏదైనా తయారు చేయొచ్చు. ఆ మట్టితో తయారు చేసినవన్నీ మృణ్మయమై ఉంటాయి. అయితే కుండను వేరుగా, కూజాను వేరుగా, మట్టి బొమ్మను వేరుగా నువ్వు తెలుసుకోలేవు కదా, ఒక్కొక్కటి తెలుసుకుంటూ. అసలు మట్టి గురించి తెలుసుకున్నావనుకో, అప్పుడేమవుతుంది, ఆ మట్టి లక్షణాలే మట్టితో తయారైన వస్తువుల్లో కూడా ఉంటాయి. కాబట్టి ఇవి తెలుసుకుంటే, మట్టి గురించి తెలుసుకుంటే, మట్టితో తయారైన మొత్తం వస్తువుల గురించి తెలుసుకున్నట్టే కదా. ఒకటి తెలుసుకుంటే అన్ని తెలుసుకున్నట్టే కదా. ఆ విధంగా ఎట్లా జరుగుతుందో అది తెలుసుకోవలసి ఉన్నది. వేరువేరుగా కార్యాలను వేరువేరుగా చూడడం కాదు, దానికి కారణం చూసావనుకో, దాని గురించి తెలుసుకున్నావనుకో, అది ఎన్ని విధాలుగా మార్పు చెందినా పర్వాలేదు. ఈ విధంగా ఒకవేళ మార్పు చెంది అది వికారాలు పొంది ఆకారాలు తీసుకుందనుకో, ఆ వికారాలకు, ఆ ఆకారాలకు, ఆ మార్పులతో కూడిన రూపాలకు ఏదో నామధేయాలుంటాయి, పేర్లుంటాయి. ఆ విధంగా వాక్కుతో ఇది కుండ, ఇది కూజ, ఇది
వినాయకుడి ప్రతిమ అని ఆ వాక్కు ఆరంభమైనప్పుడు ఆ వికారం చెందిన మూల పదార్థము రా మెటీరియల్ ఒక ఆకారాన్ని తీసుకుంటే దానికి ఒక నామధేయం పేరు ఉంటుంది. ఇవన్నీ మారుతూ ఉన్నా కూడా, నామరూపాలుగా అవి కనిపిస్తున్నా కూడా అసలు ఉన్నదేమి? మృత్తిక. ఆ మట్టి ఏవ సత్యం, మట్టి మాత్రం సత్ పదార్థం. ఇవన్నీ మారుతూ ఉన్న అసత్ పదార్థాలు. ఈ ఇంతవరకు చూస్తే ఈ రెండిట్లో మట్టి సత్, కుండలు మొదలైనవన్నీ అసత్. అయితే ఈ కుండ ఉన్న పగిలిపోయినా మట్టి మాత్రం ఉంటుంది. కుండ పగిలిపోతే కుండగా ఉండదు ఇంకది, కానీ అది మట్టిగా మాత్రం ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ మట్టి కూడా ఉండకపోయినా కూడా ఉండేదేమి? అది ఈ సదసత్తులను కూడా మించిన సత్. ఆ విధంగా దాన్ని తెలుసుకోవలసి ఉంటుంది. యథా సౌమ్య ఏకేన మృత్పిండేన సర్వం మృణ్మయం విజ్ఞాతం స్యాత్ వాచారంభణం వికారః నామధేయం మృత్తికా ఇది ఏవ సత్యం. ఇంకొకటి చెప్తాను. యథా సౌమ్య ఏకేన లోహమణిన సర్వం లోహమయం విజ్ఞాతం స్యాత్ వాచారంభణం వికారః నామధేయం లోహం ఇది ఏవ సత్యం. ఇంకొకటి చూడు. యథా ఏ విధంగానైతే ఏకేన ఒక్కటే లోహమణిన, ఒక లోహపు ముద్ద ఉందనుకో, మెటల్, బంగారం అన్న మెటల్ ఉందనుకో, లోహము, దానితో ఆ ముడి సరుకుతో ఎన్ని ఆభరణాలైనా తయారు చేయొచ్చు. ఎన్ని ఆభరణాలు తయారు చేసుకున్నా ఆ ఆభరణాన్ని చూసి వెంటనే ఇది బంగారంతో తయారు చేయబడ్డదని నీకు ఎందుకు తెలుస్తున్నది? ఎందుకు అంటే ఆ లోహమయమైన వస్తువులు సర్వం ఈ బంగారు వస్తువుదే అన్న దానికి కారణం గురించిన జ్ఞానం నీకు ఉంది కాబట్టి, దానితో తయారైన కార్యాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి, ఇదంతా దీంతోటే తయారు కాబట్టది అన్న విజ్ఞానం నీకు కలుగుతున్నది కదా. ఆ విధంగా విజ్ఞాతం చేత తెలుస్తూనే ఉన్నది కదా. ఇప్పుడు అదే ఉన్న లోహమణి ఒక లోహపు ముద్ద, ఆ బంగారపు ముద్ద బంగారము అని ఉంటుంది. అందులో నుంచి ఏవో వికారాలు పొంది, మార్పులు చెంది, ఆకారాలతో ఒక ఆభరణం కనిపిస్తే దానికి ఒక నామధేయం పెట్టుకుంటావు. అది వాచారంభణమే కదా. వాక్కుతో మొదలైంది. ఇది గాజు, ఇది కడియము, ఇది ఉంగరము, ఇది కుండలము అని ఏదో ఒక పేరు పెట్టుకుంటావు. ఆ పేరు పెట్టడం మొదలవగానే ఆ ఆకారానికి ఒక నామం కూడా తయారవుతుంది. ఆ ఆకారాలు వికారాల నామధేయాలు పేర్లే కదా మొత్తము. ఇవన్నీ మారొచ్చు, కానీ మారకుండా ఉన్నదేమి? లోహం. ఇది ఏవ సత్యం. అదొకటే మాత్రం సత్ పదార్థం మారకుండా ఉన్నది. అది ఎన్ని రూపాలుగా మారినా, ఎన్ని ఆకారాలు తీసుకున్నా, ఎన్ని వికారాలు పోయినా, దానికి మనం ఎన్ని పేర్లు పెట్టుకున్నా ఉన్నది మాత్రం వస్తువు బంగారమే కదా. యథా సౌమ్య ఏకేన లోహమణిన సర్వం లోహమయం విజ్ఞాతం స్యాత్ వాచారంభణం వికారః నామధేయం లోహం ఇది ఏవ సత్యం. యథా సౌమ్య ఏకేన నఖ నికృంతనేన సర్వం కార్ష్ణాయసం విజ్ఞాతం స్యాత్ వాచారంభణం వికారః నామధేయం కృష్ణాయసం ఇది ఏవ సత్యం. ఇంకొక ఉదాహరణ చెప్తా చూడు. యథా ఏ విధంగానైతే ఏకేన నఖ నికృంతనేన, ఇంతవరకు మట్టి ముద్ద, లోహపు ముద్ద చెప్పే కదా, అందులో నుంచి మృణ్మయమైన లోహమయమైన వస్తువులన్నీ బయలుదేరి వస్తున్నాయని చూసుకున్నాము. ఇప్పుడు ఇంకొక రకంగా చూద్దాం. వస్తువు చూడు. నువ్వు వస్తువు చూసావనుకో, నఖ నికృంతనము, గోల్డ్ కత్తిరించుకునే నెయిల్ క్లిప్పర్, నెయిల్ కట్టర్ అంటాము, నెయిల్ క్లిప్పర్ అంటాము. ఆ నెయిల్స్ క్లిప్పింగ్ చేసేది, దాన్ని చూస్తే ఓహో ఇదంతా సర్వం కార్ష్ణాయసం. కార్ష్ణం, కృష్ణం అంటే నల్లటి, ఆయసం అంటే ఇనుము, ఐరన్. ఐరన్ తోటి, ఇనుముతోటి, నల్లటి ఇనుముతోటి తయారయ్యింది ఇది అని విజ్ఞాతం చేత తెలుస్తూనే ఉన్నది కదా. వస్తువు చూస్తే కూడా అది దేనితో తయారు కాబడ్డది అని తెలుస్తూనే ఉన్నది. ఎందుకు తెలుస్తున్నది? దేనితో తయారు కాబడ్డదో ఆ కారణం, ఈ కార్యం కాదు. గోల్డ్ కత్తిరించుకునే నెయిల్ క్లిప్పర్, చేతులకు వేసుకునే బంగారపు గాజులు, ఏదో నీళ్లు పట్టుకుని ఉంచుకునే కుండ,
అని ఈ కార్యాలన్నీ కాదు. వాటి కారణమేమి? మెటీరియల్ ఏదో మట్టి, ఏదో బంగారం, ఏదో నల్లటి ఇనుము అని దాని గురించి తెలుసుకుంటే ఆ ఇనుము ఎన్ని రూపాలుగా మార్పులు చెందినా, బంగారం ఎన్ని రూపాలు తీసుకున్నా, మట్టి ఎన్ని ఆకారాలు తీసుకున్నా వాటి స్వరూపం మాత్రం మారకుండా ఉన్నది. ఆ విషయం తెలుస్తున్నది కదా. ఒకటి తెలుసుకుంటే అన్ని తెలుసుకున్నట్టే కదా. ఇవన్నీ వాచారంభమే. వాక్కుతో ఆరంభమైన వికారాలకు ఉన్న నామధేయాలే. నామము, ఆకారము, నామరూపాలే కదా ఏవైనా. ఇవన్నీ మారుతూ ఉన్నా కూడా కృష్ణాయసం మాత్రం, ఆ నల్లటి ఇనుము మాత్రము, అది మాత్రమే సత్యం కదా. అది మాత్రం మారకుండా సత్తుగా ఉన్నది. నువ్వు దాన్ని ఎన్ని మార్పులైనా చెందించు, కావాలంటే మళ్ళీ కరిగించు, ఆ మొత్తం నఖ నికృంతనాలు మిగిలిన ఏదో స్క్రూ డ్రైవర్ అన్ని మళ్ళీ కరిగించావనుకో, మళ్ళీ అదంతా నల్లటి ఇనుప ముద్ద అవుతుంది. గాజులు, కడియాలు, కంకణాలు వాటన్నిటిని ఏదో వడ్డాణాలు అన్నిటిని కరిగించావనుకో, మళ్ళీ ఏమైతుంది? బంగారం ముద్ద అవుతుంది. ఏదో కుండ మొదలైనవన్నీ తీసుకొచ్చి వాటిని పగలగొట్టి మళ్ళీ పిసికి వాటిని కొంచెం నీళ్లు పోసి తడిపి చేసావనుకో, మళ్ళీ ఒక మట్టి ముద్ద అవుతుంది. ఏమైంది? అవేమి మారవు. మారుతున్నదేమి? రూపం మారుతుంది, దానికి నువ్వు ఒక పేరు పెట్టుకుంటున్నావు. అంత మాత్రాన దాని అసలు స్వరూపం, స్వస్వరూపం అయితే మారలేదు కదా. ఆకారం మారింది, దానికి నువ్వు ఒక పేరు పెట్టావు. ఇంకింతే సౌమ్య. ఏవం, ఈ విధంగానే సహ ఆదేశ, ఆ ఉపదేశము, బ్రహ్మోపదేశము, ఆ బ్రహ్మ విద్యా ఉపదేశము ఈ విధంగానే భవతి, ఉంటుంది ఇది అని తండ్రి గారు చెప్పారు. యథా సౌమ్య ఏకేన నఖ నికృంతనేన సర్వం కార్ష్ణాయసం విజ్ఞాతం స్యాత్, వాచారంభణం వికారః నామధేయం, కృష్ణాయసం ఇతి ఏవ సత్యం, ఏవం సౌమ్య సహ ఆదేశః భవతి ఇది. కొడుకు ఏమడిగాడు? కథం ను భగవః సహ ఆదేశః భవతి ఇది అని అడిగాడు. కథం, ఏ విధంగా, భగవః తండ్రి గారు, సహ ఆదేశం భవతి అంటే ఏవం, ఈ విధంగా, సౌమ్య బాబు, సహ ఆదేశః భవతి అని చెప్పారు. అడిగిన దానికి అడిగినంత ఉదాహరణలతో సహా తండ్రి గారు కొడుకు ఆ విషయాన్ని చెప్పారు. అప్పుడేం జరిగిందంటే, నవై నూనం భగవంతః తే ఏతత్ అవేదిషుః, యత్ ఏతత్ అవేదిష్యన్ కథం మే నా అవక్ష్యన్ ఇతి, భగవాన్ తు ఏవ మే తత్ బ్రవీతు ఇతి, తథా సౌమ్య ఇతి హా ఉవాచ. అప్పుడేం జరిగిందంటే, కొడుకు శ్వేతకేతు తండ్రి గారితో, భగవంతః తే, తే భగవంతః, మా గురువు గారు, నూనం తప్పకుండా, ఏతత్ ఈ విషయము, నా అవేదిషు తెలుసుకుని ఉండరు. మా గురువు గారికి కూడా ఈ విషయం తెలిసి ఉండకపోవచ్చండి. ఎందుకంటే ఎత్ ఏదైతే, హి ఏతత్ ఈ విషయం ఒకవేళ, అవేదిష్యన్ వారు తెలుసుకుని ఉంటే, కథం ఎందుకని మే నాకు నా అవక్షన్ చెప్పరు. వారికే తెలీదో ఏమోనండి. వారు తెలుసుకుని ఉంటే నాకు ఆ విషయం తెలిపేవారు కదా, ఉపదేశంగా నాకు ఇచ్చేవారు కదా. వారికి తెలీదో ఏమో ఈ బ్రహ్మ జ్ఞానము, ఈ బ్రహ్మ విద్య. కాబట్టి భగవంతు ఏవా, మీరే నాకు గురువులై, మే నాకు, తత్ ఆ తత్పదార్థం గురించిన విజ్ఞానాన్ని, బ్రవీతు చెప్పండి ఇతి అని కొడుకు అడిగాడు. మా గురువు గారికి తెలియదేమోనండి, మీరు నన్ను అక్కడికి చదువుకోమని పంపించారు, నేను వేదాలైతే చదువుకున్నాను, కానీ ఆ వేదాల్లో, ఆ ఉపనిషత్తుల్లో ఉన్న బ్రహ్మ విద్య గురించి మాత్రం వారు నాకు ఉపదేశం చేయలేదండి. వారికి తెలీదో ఏమో, తెలిస్తే నాకు చెప్పేవారు. కానీ ఆ జ్ఞానము నాలో లోపించింది, ఆ జ్ఞానము నాలో ఇంకా కలగలేదని నాకు అర్థమైందండి. మీరే నాకు గురువులై ఆ బ్రహ్మజ్ఞానోపదేశాన్ని, బ్రహ్మోపదేశాన్ని చేయండి అని కొడుకు తండ్రిని గురువుగా వరించి అడిగాడు. అప్పుడు తండ్రి గారు కొడుకుని శిష్యుడిగా స్వీకరిస్తూ, తథా అలాగే అని, తథాస్తు అంటూ, సౌమ్య తప్పకుండా చెప్తాను అలాగే అని ఆయన ఇది అంటూ, ఉవాచ అన్నారు కదా, అలాగే తథాస్తు తప్పకుండా చెప్తాను అని
కొడుకును శిష్యుడిగా స్వీకరించి ఆ బ్రహ్మోపదేశాన్ని చేయబోతూ ఉన్నారు. అది మనము వచ్చే వారం నుంచి చదువుకుందాము. నవై నూనం భగవంతః తే ఏతత్ అవేదిషుః యత్ హి ఏతత్ అవేదిష్యన్ కథం మే న అవక్ష్యన్ ఇతి భగవాన్ తు ఏవ మే తత్ బ్రవీతు ఇతి తథా సౌమ్య ఇతి హ ఉవాచ. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.